మిత్రులకు నమస్కారం. మిత్రులారా, జన విజ్ఞాన వేదిక సుబ్బరాజు గారు వివాహము, దాని ప్రశస్తి, వివాహ మంత్రాలు వంటి వాటి గురించి చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఉపన్యాసం చాలా పెద్దదిగా ఉంది, అందువల్ల పూర్తిగా మనం దాని గురించి చర్చించలేము అనుకుంటున్నాను. ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాత్రం మనం స్పందిద్దాం. మీ అందరికీ తెలుసు, వివాహ వ్యవస్థ గురించి చర్చ రాగానే హిందువులందరూ కూడా అబ్బో హిందూ వివాహ వ్యవస్థ చాలా గొప్పది, ఇది ప్రపంచానికి ఆదర్శం అని చెప్పడం మన అందరికీ తెలుసు. ఆ మాట వస్తే క్రైస్తవులు కూడా వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అని చెప్పి వాళ్ళ వివాహ పత్రాలను కొడుతూ ఉంటారు. నిజానికి హిందువులు కానీ లేదా క్రైస్తవులు కానీ చెబుతున్నంత ఘనంగా ఈ వివాహ వ్యవస్థ ఉందా అన్నది పరిశీలిస్తే లేదు అన్నది మనకు అర్థమవుతుంది. సుబ్బరాజు గారికి నమస్కారం. సుబ్బరాజు గారు, మీకు హిందువులు, క్రిస్టియన్లు చెబుతున్న వివాహ వ్యవస్థ అట్లాగే ఆ కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం లేదు, అవి అంత గొప్పవి కాదు అనిపిస్తుంది. బహుశా ఇస్లాంలో ఉన్న వివాహ వ్యవస్థ మీకు బాగా నచ్చి ఉంటుంది, అవునండి? సంతోషం ఏమిటి అంటే మీరు కేవలం క్రైస్తవ లేదా హైందవ వివాహ వ్యవస్థలు సరైనవి కాదు అంటలేదు, అసలు మొత్తానికి వివాహ వ్యవస్థే పనికి మాలినది అని అంటున్నారు. 1986లో మొట్టమొదట మద్రాసులో ఒక హెచ్ఐవి కేసు బయటపడినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కదలికి వచ్చి వివాహేతర సంబంధాలకు వ్యతిరేకంగా మన దేశంలో ప్రచారం చేయవలసిన అవసరం ఉందేమో పరిశీలించండి అని చెప్పి టాప్ లెవెల్ అధికారులను పిలిచి చెప్పడం జరిగింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు, ఇదిగో ఈయనే, అటువంటి ఉత్తర్వులు ఈయనే ఇచ్చారా? ఓకే ఓకే. అప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు. అదే ప్రపంచ వివాహ వ్యవస్థలన్నింటిలో కూడా హిందూ వివాహ వ్యవస్థ ఎంతో ఘనమైనది, పాతివ్రత్యం అనేది మన దేశానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక గొప్ప అంశం. వివాహేతర సంబంధాల గురించి మనం ప్రచారం చేయడం మొదలు పెడితే, అది కూడా ప్రభుత్వ పరంగా ప్రచారం చేయడం మొదలు పెడితే మన వ్యవస్థను మనమే కించిపుచ్చుకున్న వాళ్ళు అవుతాం, కాబట్టి అటువంటి ప్రచారం చేయొద్దని చెప్పి అధికారులు ప్రభుత్వాధినేతలకు సలహా ఇచ్చారు. అట్నా సుబ్బరాజు గారు, ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఆ యూనిఫారంలో ఉన్న ఆయన పేరు మౌంట్ బాటన్, గౌన్ వేసుకున్న ఆవిడ పేరు లేడీ మౌంట్ బాటన్. ఆ మధ్యలో ఉన్న ఆయన ఎవరో మీకు తెలుసు కదా, ఆయన రాజీవ్ గాంధీ గారికి ఏమవుతారు? ఈ ఫోటోలు చూడండి, ఇక్కడ మేలు మౌంట్ బాటన్ గారు లేకుండా లేడీ మౌంట్ బాటన్ గారు ఒక్కరే నెహ్రూ గారితో క్లోజ్గా ఉన్నారు. ఆ ఫోటో మీకు చాలా కామన్గా అనిపించచ్చేమో, కానీ ఈ ఫోటో చూడండి, ఈ ఏసీ ట్రైన్లో పక్క సీట్లలో కూర్చొని ప్రయాణిస్తున్నారు, క్లోజ్నెస్, సిగరెట్ కూడా కాల్చుకుంటున్నారు. కనీసం ఈ సన్నివేశం అయినా దగ్గరతత్వాన్ని చూపిస్తుందా? ఇంకొద్దిగా ఎక్స్ట్రా సమాచారం కోసం అక్కడ సిగరెట్ వెలిగించుకుంటున్న వనిత ఉన్నారు కదా, ఆవిడ కూతురు ఏం చెప్తున్నారో చూడండి. మదర్ ఫౌండ్ కంపానియన్షిప్ ఇన్ నెహ్రూ. కంపానియన్షిప్ అంటే ఏంటో మీకు తెలుసు, కంపానియన్ అంటే ఏంటో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అఫ్ కోర్స్ అటువంటి ఫోటోలు, అటువంటి సమాచారం పబ్లిక్లో ఉండడం వల్ల అది అందరికీ తెలుస్తుంది, కాబట్టి తన తల్లి గౌరవాన్ని రక్షించుకోవడానికి ఆవిడ ఇక్కడ మాట్లాడుతుంది. ఆ వెనకాల ఏమైందంటే, అబ్బే వాళ్ళ కంపానియన్షిప్లో ఏ విధమైన శారీరక సంబంధం లేదు అని చెప్పింది ఆ కూతురు. మరి తల్లి పరువు రక్షించుకోవాలి కదా. అక్కడ నిజమేంటే ఆవిడకి తెలిసినా తెలియకపోయినా ఈ ఫోటోల వల్ల అందరూ అనుకునేది ఏమిటంటే, అందరూ అనుకునేదానికన్నా చాలా ఎక్కువ దగ్గరతత్వం వారిద్దరి మధ్య ఉంది అని. తమ తాతగారి గురించి ఇటువంటి సమాచారం అంతగా పబ్లిక్ డొమైన్లో ఉంటే రాజీవ్ గాంధీ గారికి ఆ విషయం తెలియదంటారా? సుబ్బరాజు గారు, ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన కొత్తలో, అంటే ఆ 86కి సుమారు 40 ఏళ్లకు ముందే తన తాతగారు పరస్త్రీతో జింగ్ టింగ్ చేసినప్పుడు ఆ రోజుకి, అంటే ఆ చర్చలు జరిగిన నాటికి సంబంధాలు అలా ఉండవు అని ఆయన ఎందుకు అనుకుంటాడు? మే ఎరిపప్పలం అయితే మీరు ఇలాంటి కథలు చెప్తారు. ఇంతకీ ఆ బ్యూరోక్రసీ ఎవరండి అటువంటి రిపోర్ట్ ఇచ్చింది? ఆ రిపోర్టు ప్రతి ఏమన్నా మీరు చూపించగలరా? నోటి ఉత్తరం మాటలేనా? అబ్బెబ్బే, అక్రమ సంబంధాల గురించి మనం డిస్కస్ చేస్తే మన వివాహ వ్యవస్థకే అవమానం అని ఆ బ్యూరోక్రసీ రాజీవ్ గాంధీకి చెప్పిందా? ఏదైనా సరే సరైన రుజువులతో చూపించాలి, లేకపోతే మీరు వెధవ అవుతారు. ఈ క్రమంలో ప్రభుత్వం గమనుండిపోయింది, ఏ రకమైనటువంటి ప్రచారం చేయకుండా. పొంగు అదేం కాదు, ఆ ఎందుకులే డబ్బులు బొక్క, ఏ ప్రచారం చేయకపోయినా కొంప మొలగదో, పోతే వాళ్ళే పోతారు అని వదిలేసింది, అంతే. మరి హిందూ వివాహ వ్యవస్థ ఎందుకు ఘనమైందని చెప్తున్నారు? పైకి మటుకు పాతివ్రత్యం అనేది ఈ హిందూ వివాహ వ్యవస్థలోనే కనిపిస్తుంది తప్ప ఇతర వివాహ వ్యవస్థలో కనిపించదంటున్నారు. మొదట్లోనే మీరు హిందూ వివాహ వ్యవస్థ మాత్రమే కాకుండా అసలు వివాహ వ్యవస్థే పనికి మాలినది అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ రెండు మతాలు కలిస్తే మిగిలినవన్నీ చాలా తక్కువ, కాబట్టి మేజర్ వివాహ వ్యవస్థలే తప్పు అన్నారు. కాబట్టి అసలు వివాహ వ్యవస్థనే మీరు తిరస్కరించినట్టుగా అవుతుంది. కాబట్టి అక్కడి నుంచే వద్దాం. పాతివ్రత్యము, హిందూ వివాహ వ్యవస్థ వాటిని పక్కన పెట్టి అసలు వివాహ వ్యవస్థ దగ్గరికి వద్దాం. ఆదిమ సమాజాల్లో
మనుషులు గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉండేవారు. ఎందుకంటే జంతువుల నుంచి రక్షణ కోసం, అట్లాగే ఆహార సేకరణలో కలిసిమెలిసి ఉండడం కోసం. క్రమేణా శారీరక సంబంధము, రక్త సంబంధము, ఈ రెండు కారణాలతోటి ఆ గుంపుల్లో మళ్ళా చిన్న చిన్న గుంపులు ఉండేవి. అదే కారణంతో ఆ శారీరక సంబంధము, రక్త సంబంధము ఉన్న మనుషులు ఒక పొదలోనో ఒక గుహలోనో కలిసిమెలిసి ఉంటూ ఉండేవారు. ఒక మంగళసూత్రము, వేలికి రింగు లేకపోయినా సరే వాళ్ళు ఒక జతగాను, అది ఒక కుటుంబంగాను ఉంటూ ఉండేవారు. కాలక్రమేణా ఆ సంబంధాలు కుటుంబము, వివాహము అనే రెండు వ్యవస్థలుగా అభివృద్ధి చెందాయి. అంటే వివాహము, కుటుంబము అనే రెండు వ్యవస్థలు సమాజం సక్రమంగా నడవడానికి అవసరం కాబట్టి ఆ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అంతేగాని వాటిని ఎవరు ప్రత్యేకించి ఏర్పరచలేదు. ఆ వివాహము, ఆ కుటుంబము, ఈ రెండు వ్యవస్థలు కూడా ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్కలాగా డెవలప్ అయ్యాయి. కాలక్రమేణా యూరోప్లోను, అమెరికాలోను అటువంటి దేశాలలో సమయాభావం చేత వండుకోవడం మానేసి బయట నుంచి తెచ్చుకొని తినడం అలవాటు అయ్యారు. ఆ తరువాత అదే విధానం నిలబడిపోయింది. ఎప్పుడైతే వంట లేదో ఇంట్లోంచి వంటగది మాయమయ్యింది. మెటీరియలిజం పెరిగిపోయింది. కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. కుటుంబం విఫలం అవడంతో వివాహ వ్యవస్థ కూడా విఫలం అయిపోయింది. అందుకే పశ్చిమ దేశాలలో వివాహాలు 1-2 సంవత్సరాలకు మించి నిలబడటం లేదు. ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితమే నీ పిల్లలు, నా పిల్లలు మన పిల్లలతో కొట్టుకుంటున్నారు, లేకపోతే ఆడుకుంటున్నారు అన్న డైలాగు అక్కడ ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు నేను నా కుటుంబము అనే స్వార్థ భావన ఉండేది. ఇప్పుడు అది పోయింది. నేను నా స్వార్థము ఆ రెండే. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవడంతో శారీరక కోరికలు, అవకాశాల కోసం కన్న బిడ్డలను కూడా చంపుకుంటున్న వాళ్ళు తయారవుతున్నారు. కుటుంబము, వివాహ వ్యవస్థ ఈ రెండు లేకపోతే గనక ఈ సమాజంలో మనుషులకి, జంతువులకి పెద్ద తేడా ఉండదు. అటువంటి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ వేస్ట్ అని నువ్వు అంటున్నావు అంటే నువ్వు ఎంత వేస్టుగాడివో నువ్వే ఊహించుకో. అదే కాక హైందవ ధర్మంలో వివాహం జరిగేది తీరే ఇతర వివాహ వ్యవస్థలకు భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది ఆచరణీయము, 10 మందికి ఆదర్శనీయం అని చెప్పి చెబుతూ వచ్చేవాడు. వాస్తవానికి భారతదేశంలో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే 70% మంది పురుషులు, 30% మంది స్త్రీలు వివాహానికి పూర్వం కానీ, వివాహానంతరం కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారని అర్థమవుతుంది. వెరీ గుడ్. పురుషుల్లో 70% మంది, స్త్రీలలో 30% మంది వివాహానికి ముందో లేకపోతే తర్వాత వివాహేతర సంబంధాల్లోకి వెళ్ళిపోతున్నారు అన్నావు. వివాహానికి ముందు అక్రమ సంబంధాల విషయంలో వివాహ వ్యవస్థకు దానికి సంబంధం లేదు. వివాహానికి ముందు శారీరక సంబంధాలను కంట్రోల్ చేసే వ్యవస్థ ఏంటి? కుటుంబము. అది సక్రమంగా ఉంటే అవి తక్కువ ఉంటాయి. అది సరిగ్గా లేకపోతే వివాహానికి ముందే ఆ శారీరక సంబంధాలు అనేవి పెద్ద సంఖ్యలో ఉంటాయి. వెస్ట్రన్ దేశాలలో ఈ 90-70%, 30% ఏం కాదు, 70% మ్యారేజ్కి ముందే ఆ అనుభవాలు ఉంటున్నాయి అక్కడి యువతకు. పశ్చిమ దేశాల కంటే ఆ విషయంలో మనం చాలా బాగున్నాము అని నువ్వే చెబుతున్నావు. కోర్స్ వాళ్ళను చూసి మనము కాపీ కొట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి ఆ పద్ధతులు ఎక్కడ నెమ్మదిగా ముదురుతాయి. అది వేరే సంగతి. ఇవి గణాంకాలు చెబుతున్న మాటలు, నేను చెబుతున్న మాటలు. అంటే కొన్ని యూరోపియన్ దేశాల్లో వివాహిత సంబంధాలు బాహటంగా కొనసాగితే మన దేశంలో గుట్టిగా కొనసాగితే అదే తేడా. చెబుతున్నాను కదా, గ్లోబలైజేషన్, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అక్కడి ఓకిజం ఇక్కడ విస్తరిస్తుంది కదా, అలాగే అవిను. అందరూ పెళ్లి చేసుకుంటున్నప్పటికీ కూడా పెళ్లి అంటే ఏమిటి, నిర్వచనం ఇవ్వండి అని ఎవరైనా అడిగితే ఎవ్వరు కూడా అందరూ ఆమోదయోగ్యం పొందే రీతిలో పెళ్లికి నిర్వచనం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న పెళ్లిళ్ళన్నీ ఏకరీతిగా జరగడం లేదు. ప్రపంచంలో పెళ్లి చుట్టూ అనుకున్న నమ్మకాలు, వాయు వరుసలు వగైరాలన్నీ అన్ని ప్రాంతాల్లోనూ ఒకే తీరులో లేవు. అన్ని మతాల్లోనూ పెళ్లిళ్ళు ఒకే తీరుగా సాగడం లేదు. పెళ్లిళ్ళ నిర్వహణలోనూ, పెళ్లి ఎప్పుడు జరపాలన్న దాంట్లోనూ, పెళ్లి జరిపే తీరులోనూ అన్నింటిలోనూ కూడా ప్రాంతాలను బట్టి, భాషలను బట్టి, మతాలను బట్టి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. అందువల్లనే సర్వత్రా ఆమోదయోగ్యంగా ఉండే రీతిలో పెళ్లికి నిర్వచనం ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ మన జేవివి సుబ్బారాజు గారు పెండ్లికి నిర్వచనం గురించి మాట్లాడుతున్నారు. ఆయన నిర్వచనంలోకి వెళ్లే ముందు ఎట్లాగా పెళ్లి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి జవహర్ లాల్ నెహ్రూ గారి పెళ్లి కార్డు అందుబాటులోకి వచ్చింది. నేను ముందే చెబుతున్నాను, ఇది సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి దీని అథెంటిసిటీని అయితే నేను ఇవ్వలేను. కానీ ఆ ఉన్నది నిజమో అనుకుంటే కనుక ఒక్కసారి ఆ కార్డు చూడండి. ఎక్కడా ఓం అనేది లేదు, ఎక్కడా గణనాథుడి పేరు లేదు, సీతారాముల బొమ్మ లేదు, ఆ మంత్రం లేదు, అంతా కూడా ఉర్దూలో ఉంది. ఆయన మాత్రం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఇప్పుడు జేవివి జన విజ్ఞాన వేదిక, అందులో విజ్ఞానం అనే పదం ఉంది కాబట్టి వాళ్ళు విజ్ఞానవంతులు అనుకుంటే చాలా పొరపాటని మన సుబ్బరాజు గారు చెబుతున్నారు. ఏమిటి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్వచనం చెప్పలేకపోతున్నారా?
కానీ ఆయన చెప్పిన నిర్వచనాలు కాదు, విధానాలు, వివాహ విధానాలు చెప్పి అదే నిర్వచనం అంటే ఎలాగా? వివాహం అనేది కుటుంబ వ్యవస్థను నిర్మించడానికి ఉపయోగించే మొట్టమొదటి సాధనం. ఇద్దరు మనుషులు ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి ఉండి, ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒకరితో ఒకరు కలిసి సంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగిస్తూ తమ వంశాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకు నడవడానికి పనికొచ్చే పరికరం వివాహం. అది దాని నిర్వచనం. దానికి అగ్ని చుట్టూ 7 సార్లు నడవచ్చు, లేకపోతే ఉంగరాలు మార్చుకోవచ్చు, ఏమీ లేకపోతే ఇద్దరూ కలిసి ఒక ఇంటిలో సహజీవనం చేయవచ్చు. ఆ సహజీవనం అంటే ఈ రాత్రికి నీతోటి, రేపు రాత్రికి ఇంకొకటితోటి అనే పద్ధతిలో కాకుండా జీవితాంతము వాళ్ళు కలిసి మెలిసి నడవడానికి నిర్ణయించుకొని నడిచే జీవనం. మీరు వివాహ పద్ధతులను వివాహానికి నిర్వచనంగా చూపించేంత అవివేకులని నేను అనుకోలేదు సార్. జేవివి సుబ్బరాజు గారు. అంబేద్కర్ ఏమన్నాడంటే, కొంతమంది ప్రజలు తమ చుట్టూ గిరిగీసుకుని ఒక గుంపుగా చలామణి అవుతూ వివాహాలు చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ గుంపులోని వారిని మాత్రమే చేసుకోవాలని ఎవరైతే నిర్ణయానికి వచ్చారో ఆ గుంపును మనం ఒక కులమానికి కలవచ్చు అన్నాడు అంబేద్కర్. ఇప్పుడు వివాహ వ్యవస్థ ఔన్నత్యము అది పనికి మాలినది అన్న విషయం మీద చర్చిస్తూ కులము అన్న పదానికి నిర్వచనం గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ది సబ్జెక్ట్. అంటే చాలా మంది వేళ అబ్బాయి ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయండి, గోల్డెన్ కులంతో వివాహాలు జరుగుతున్నాయి, లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి, అమ్మాయిలు సొంత కులంలో దొరక వేరే కులం వాళ్ళని చేసుకుంటారు, ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేవాళ్ళు చాలా మంది. ఎవడన్నాడండి కులం లేదు అని, కులం ఉండకూడదు అని? మీలాంటి పనికి మాలిన వాళ్ళు అనే మాటలని కంటెస్ట్ చెయ్యాలి కాబట్టి ఎవడో అమాయకుడని ఉంటాడు. కులం ఎందుకు ఉండకూడదు? ఉండి తీరాలి. ఉండకూడనిది ఏంటి? కుల వివక్ష. ప్రతి కులానికి ఒక రకమైన జీవన విధానం ఉంటుంది, ఒక రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి. నా ఇంట్లో చిన్నప్పటి నుంచి ప్యూర్ వెజిటేరియన్గా పెరిగిన నా కూతురు మీ ఇంటికి వచ్చి కోడి మాంసము, మేక మాంసం తినగలదా, వండగలదా? సరే, మీ ఇల్లు కాదు, ఇంకొకళ్ళ ఇంట్లోకి వెళ్ళి పంది మాంసము, ఆవు మాంసం వండగలదా, తినగలదా? సరే, మీ ఇంట్లోనే మీ కూతురే చిన్నప్పటి నుంచి మేక మాంసము, కోడి మాంసము, గొర్రె మాంసం లాంటివి ఇష్టంగా తింటున్న నీ కూతురు మా ఇంటికి వచ్చి వంకాయ కూర, బీరకాయ కూర తిని ఆగగలదా? కులం ఉండడంలో తప్పు లేదండి. కుల వివక్ష నేరపూరితమైనది, అది ఉండకూడదు. మరి వీళ్ళందరూ పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి కూడా సమాధానం చెప్పాలి. అసలు పరువు హత్యలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎంత శాతం జరుగుతున్నాయి? మీరు ముందు అది చెప్పాలి. ఆ వంక పెట్టుకుని విష ప్రచారం చేయడం కాదు. అసలు ఇవాళ పెళ్లి దగ్గర నుంచి చావు దాకా, ఆనాడు వస్తే గర్భాధానం దగ్గర నుంచి చావు దాకా కులాన్ని బట్టే పురోహితులు మనకి వచ్చి మంత్రాలు చదువుతున్నాడు. అన్ని కులాలకి ఏ తంతు ఒకే రకంగా జరగడం లేదు. కార్యక్రమాలలో అన్ని కులాలకు తంతులు ఒకేలా ఉండడం లేదు అని అంటున్నారు. ప్రధానమైన మంత్రాలు అయితే అవే ఉంటాయి, ఆ విధానంలో మాత్రం మార్పులు ఖచ్చితంగా ఉంటాయి ఆ కులాన్ని బట్టి. క్షత్రియులలో కత్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది, బ్రాహ్మణులలో మంత్ర విధానమే ప్రధాన పాత్ర పోషిస్తుంది, వైశ్యులలో వృత్తి వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి, శూద్ర కులాలలో ధాన్యము, ఆయా కుల వృత్తులకు సంబంధించిన పరికరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందులో తప్పేముంది? ఇప్పుడు పెళ్లి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది జాతకాలు. ఈ పిచ్చి రాను రాను బాగా ముదిరిపోతాం. జాతకాలు కలిస్తేనే ముందుకెళ్దాం, ముందు జాతకాలు పరిశీలిద్దాం అని చెప్పి అబ్బాయి తరపువారు, అమ్మాయి తరపువారు, అమ్మాయి జాతకాల పేరు మీద ఏం జరుగుతుంది అనేది కూడా మనం పరిశీలించాల్సిన అవసరం. ఎందుకంటే దాని గురించి తెలుసుకునే ఆసక్తి ఉన్న మిత్రులు ఇవాళ సమావేశానికి హాజరవుతున్నారు కాబట్టి. ఎందుకంటే వదిలేసారు, చాలా మంచి సంబంధం కదంటే అబ్బాయి సిద్ధాంత్ గారు చెప్పారండి 18 మార్కులు కూడా రాలేదంటే 14 వచ్చినాయి, ఈ పెళ్లి చేస్తే వాళ్ళ జాతకం సరిగ్గా ఉండదు, అందుకని పెళ్లి ఆపేసామంట. ఈ జాతకాలు అనేవి సమాజంలో ఒక నమ్మకంగా ఏర్పడిపోయినాయి. సాధారణంగా జాతకాలు ఎందుకు చూస్తారు అంటే, రేపు పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళి పెటాకులైతే గనక, అరే ముందే మనం జాతకాలు చూసుకోలేదు అని వాళ్ళు బాధపడకుండా ఉండడం కోసం ముందే చూసుకుంటారు. ఏం చేస్తాం, జాతకాలన్నీ చూసుకునే చేసాం, అయినా పెళ్ళి పెటాకులైంది, ఏం చేస్తాం అని సర్ది చెప్పుకోవడానికి పనిచేస్తుంది. వేమన ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రితం చెప్పాడు, విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపుత్రులు కూర్చి సమ్మతమున మన ముహూర్తం మొండెట్లు మోసారా అన్నాడు. అటువంటి పరిస్థితుల్లోనే కదండి మన దోషం ఏమీ లేదు, మనం అంతా సవ్యంగానే చేసాము, అయినా ఇలా జరిగింది, ఏం చేస్తాం అనుకోవడానికి పనిచేస్తుంది అని ఇప్పుడే కదా చెప్పాను. అంతేకాదు, ఎవరైనా జాతకాలు చూడకుండానే వివాహాన్ని నిశ్చయం చేసుకుని నిశ్చయమైన వివాహంలో జాతకాలు కలుస్తున్నాయా లేదా చూడమంటే అప్పుడు జాతకాలు చూడడం అవసరం లేదు. ఆ జాతకాలన్నీ వివాహం చెయ్యడం కోసం నిర్దేశించినవి. ఇక వివాహం జరిగిన జంటకు అవి చూడడం వల్ల ఏం ఫలితం చెప్పండి? వేళ ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి మనకున్న జ్ఞానం ప్రకారం? 27 నక్షత్రాలను మాత్రమే మన ముందు పెట్టి ఆ నక్షత్రాలకి రకరకాల రూపాలు కులాలు అంటగట్టి వాటి ప్రాతిపదికన జాతకాలు చూస్తున్నాం, జాతకాలు కలవలేదంటే వదిలేయడం ఎంతవరకు సమంజసం? కాస్త ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉండొచ్చు,
కానీ ఆ నక్షత్రాలు అన్నీ భూమి మీద ప్రభావం చూపించగలవా? మాట వరసకి 1/2 కేజీ బరువున్న అయస్కాంతం ఒకటి మీకు మీటరు దూరంలో ఉంది. అదే బరువున్న వేరొక అయస్కాంతం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు చెప్పండి, మీ జోబులో ఉన్న రూపాయి కాయిన్ మీద ఈ 2 అయస్కాంతాలలో ఏది ఎక్కువ ప్రభావం చూపగలదు? దీనికి జవాబు చెప్పగలిగితే 25 నక్షత్రాలే ఎందుకు అన్న దానికి జవాబు మీకు తెలిసిపోతుంది. అబ్బాయి తరపు వారు అమ్మాయి తరపు వారు పరస్పరం అబ్బాయిని అమ్మాయిని మార్చుకుంటున్నామని చెప్పడం కోసం తాంబూలాలు మార్చుకోవడాన్ని మనం నిశ్చయ తాంబూలాలు అంటాం. తాంబూలం అంటే మీకు తెలుసు, తాంబూలాలు అటువంటి పెట్టి వియ్యంకులు ఇద్దరు పరస్పరం మార్చుకుంటారు. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనని, జరిగేటువంటి తంతుని కనుక మనం పరిశీలించి చూస్తే, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని పరస్పరం మార్పిడి చేసుకుంటున్నారు కాబట్టి అమ్మాయి అవయవానికి గుర్తుగా ఉండేటువంటి తమలపాకుని, అబ్బాయి అవయవానికి గుర్తుగా ఉండేటువంటి అరటిపండుని పరస్పరం వాళ్ళు మార్చుకుంటారు. దాన్ని తాంబూలాలు గుర్తుకోవడం అంటారు. ఓహో అట్నా? అయితే నువ్వు భోంచేసిన వెంటనే ఓ అట్టిపండు తింటావు కదా, అంటే ఎవరి అంగాన్ని దృష్టిలో పెట్టుకుని తింటున్నావు చెప్పు? అయినా ఇదేంటి, నువ్వు ఒక అట్టిపండు తోలపాకి అన్నావు, ఆ పక్కన చాలా ఉన్నాయి. కొబ్బరికాయ ఉంది, పసుపు కుంకుమ ఒక్కలు పూలు ఇవన్నీ ఉన్నాయి. అయ్యేంటి ఇదేంటి ఒక్కలు ఉన్నాయి? సుమారుగా అలాగే పలికే కాయలు కొన్ని ఉన్నాయి, వాటికి ప్రతిగా ఒక్కలు పెట్టారంటావా? మరి కొబ్బరికాయ కొబ్బరి చెప్పా? కొబ్బరి చెప్పంటే చిచి, దానికి ఇంకోటి ఏదో ఆల్రెడీ నువ్వు చెప్పేశావు కదా. ఎదవ కంపారిజన్లు మా దగ్గర చేయకండి. ఆకుకు సున్నం రాసి ఒక్క వేసి నోట్లో పెట్టుకుంటే నోరు పండుతుంది, అది శుభసూచకం. అట్లాగే ఫలము పుష్పము తోయము ఇవే కదా చెప్పారు. వీటిల్లో ఫలము శ్రేష్టం. మీకు 365 రోజులు దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ లభించే ఒకే ఒక్క ఫలము అరటిపండు. కాబట్టి ఆకు ఒక్క అరటిపండు ఇస్తారు. ఆ అరటిపండు కూడా లభ్యం కాని ప్రాంతాలలో ఎండు ఖర్జూరం పెడతారు, అది కూడా పండే కాబట్టి. అయినా కానీ ఎవరికైనా పెద్దలు వచ్చినప్పుడు ఓ తమలపాకు, అందులో ఓ కమలా పండో యాపిల్ పండో అవి లేనప్పుడు అరటిపండు పెడతారు. అంటే వాళ్ళకు కూడా మీరన్నా ఆ 2 అంగాలే గుర్తుగా పోనీలేండి. ఆ అంగాలకు గుర్తుగా ఉంటాయని ఆకు అరటిపండు మేము ఇస్తామంటున్నారు. మీరైతే గుర్తుగా ఉండమేంటి, ఆ ఒరిజినల్సే ఇస్తారా ఏంటి? పనికి మాలిన యదవలు, పనికి మాలిన సారూప్యతలు, చిచి బతుకు చెడా. అశ్వత్థపత్రమాకారం కదరీఫల నైవేద్యం భగదేవి నమోస్తుతే అని చెప్పి ఒక శ్లోకం ఉంది, మీ అందరికీ తెలుసు. వీటిలన్నిటికీ అర్థాలు చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోవాలి. అర్థాలు ఎందుకు చెప్పవు? నీకు నోటికొచ్చిన అర్థాలు నువ్వు చెప్తే నువ్వు పెరియార్ గారి వారసుల్లో ఉన్నావు కాబట్టి, నువ్వు పెరియార్ గారు తన కూతురుతో ఏం చేశారో అదే నీ ఇంట్లో కూతురుతో చేస్తావు అని అందరూ అనుకుంటారు. ఒక్కొక్క పదానికి 100 అర్థాలు ఉంటాయి. ఏదో ఒక పదానికి ఉన్న ఒక్క అర్థాన్ని తీసుకుని ఆ పదం ఎక్కడ కనబడినా అదే అర్థం చెప్తానంటే ఎలాగా? భగము అంటే నీ దృష్టిలో ఒకటి ఉంది, దేవుణ్ణి భగవంతుడు అంటారు. అంటే దేవుడికి అది ఉంది అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అంటున్నావా? నువ్వు అన్నదే నిజమైతే గనక జలం అన్నది చాలా పవిత్రమైనది, అది జీవనాధారం. నిన్ను జలం పుత్రుడు అంటాను, దానికి ఒప్పుకుంటావా? ఓకే సరే, సుబ్బరాజు గారు జలం పుత్రుడు. ఇక్కడ నిశ్చయ తాంబూలాల పేరు మీద పరస్పరం అబ్బాయిని అమ్మాయిని మార్చుకుంటున్నారు. అబ్బాయిని అమ్మాయిని మార్చుకునేటువంటి క్రమంలో దానికి తగ్గ మంత్రాలు చెప్పి ఈ తంతు నిర్వహిస్తారని కనుక మనం భావిస్తే పప్పులో కాలేసినట్టు. మంత్రాలను సవ్యంగా చెప్పేవాళ్ళు కావాలా? ఎవరైతే సవ్యంగా చెబుతారు, సవ్యంగా చెప్పకపోతే వచ్చే నష్టాలు ఏంటి? ఈ రకమైన ప్రశ్నలన్నీ అందులో ఉన్నాయి. నేనైతే అంటాను, సవ్యంగా చెప్పని వాళ్ళు ఉంటేనే మంచిదేమో. ఆ మంత్రాలన్నింటినీ సవ్యంగా చెబితే అసలు మనం భరించలేమేమో, అర్థమయ్యేటట్టు చెబితే ఇంకా భరించలేమేమో. అవునండి, యదవలకు అలాగే అర్థమవుతుంది. ఏండో అలా అర్థం చేసుకున్న వాళ్ళను యదవలు అంటున్నాను, మిమ్మల్ని కాదు. మీకు అలా అర్థమైతే మీరు యదవ అవుతారేమో, నాకైతే సంబంధం లేదు. ఓకేనా? అశ్వత్థపత్రమాకారం దూర్వాభరణ శోభితం కదలీఫల నైవేద్యం భగదేవి నమోస్తుతే. రావి ఆకు ఆకారంలో ఉండి గరిక చేత కప్పబడి ఉండి రోజు ఒక అరటిపండుని భోంచేసేటువంటి ఓ భగదేవి నీకు నమస్కారం అని ఆ శ్లోకానికి అర్థం. అయ్యా అబ్రో సుబ్బరాజు గారు, నిజంగానే మీరు చెప్పిన శ్లోకమో మంత్రమో కానీ అది నిజంగానే ఉంది అనుకున్నా సరే, దాని అర్థం ఏమిటి? రావి ఆకులా ఉండి దేనితోటో కప్పబడిన ఓ భగదేవి నీకు అరటిపండు సమర్పయామి అని దాని అర్థం. రోజుకొక అరటిపండు మింగే అని అర్థం ఎక్కడుందరా అక్కడ? ఈ రా ఏంటంటే నోటుకొచ్చింది వాగేవాడిని రా కొడతారు. నువ్వు తెచ్చిన మంత్రానికి అర్థం కూడా కరెక్ట్గా చెప్పలేదు, నీ సొంతంగా చెప్తున్నావు అని చెప్పడానికి దాని అర్థం అలా చెప్పాను. ఇప్పుడు ఆ మంత్రం ఎక్కడి నుంచి తెచ్చావు? ఆ మంత్రం ఎక్కడుంది? నువ్వు రాసావా? నీ అబ్రో వెధవా ఎవడో ఇంకొకటి రాశాడా? ఏదైనా మంత్రం తెచ్చినప్పుడు ఆ మంత్రం ఏ గ్రంథంలో ఉంది, ఏ శ్లోకంలో ఉంది, లేదా ఏ మంత్రంలో ఉంది అని చూపించాలి కదా. మీరు నోటికి వచ్చినట్లు వాగితే పూర్వం చప్పట్లు కొట్టేవారు, ఇప్పుడు నిలబెట్టి ప్రశ్నిస్తారు, గుర్తుంచుకో. ఇది చూడండి, పూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. అది అక్కడ ఉండవలసిన మంత్రం. పూగి ఫలము అంటే వక్కలు, నాగవల్లి దళేర్యుతం అంటే తమలపాకు దళాలు, కర్పూర చూర్ణ సంయుక్తం అంటే పచ్చ కర్పూరముతో కలిపి. ఇందులో మీరు చెప్పిన దరిద్రం ఎక్కడుంది? ఇది ఎక్కడ మంత్రం ఎక్కడ ఉంది అని నన్ను అడక్కు, నేను చెప్పను. ఎందుకంటే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నేను చెప్పింది తప్పా కాదా అన్నది నువ్వు నెతుక్కొని ఇదిగో నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పు. ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హర్ష తస్మై దేవాది బ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి అని చెప్పి మంత్రం చెప్పి ఆ సందర్భంగా అబ్బాయి తరపు వాళ్ళని అమ్మాయి తరపు వాళ్ళని తాంబూలాలు మార్చుకోమని చెబుతాడు పురోహితుడు. అవును, అందులో తప్పే ఉంది, కరెక్టే కదా. ఈ శ్లోకాన్ని మామూలుగా చదివేస్తే ఎవరికి అర్థం అవ్వదు. ఇప్పుడు నిజంగా పెళ్లిళ్లలో ఏం జరుగుతుందని మనకు తెలియాలంటే తప్పుడు వ్యాఖ్యానాలు చేసేటువంటి వ్యాఖ్యాతలను పిలవకుండా అసలు మంత్రం చెప్పి ఆ మంత్రంలో ఉన్న వాస్తవార్థం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే పిలిస్తే మన ఆధునికులమో అనాగరికులమో ఈ యుగానికి అవసరమైన ఆచరణ కలిగి ఉన్న వాళ్ళము మధ్య యుగాల కాలం నాటి ఆచరణని ఇవాళ కూడా పట్టుకు వేలాడుతున్నామో మనకు అర్థం. ఏంటి మా వాళ్ళు చెప్పేది తప్ప? మరి దాని అర్థం ఏంటంటావు? నీకు తెలుసా అసలు? అది ఎవడు చెప్తాడు? ధ్రువంతే రాజా వరానికి రాజు అయినటువంటి వరుణుడికి, ధ్రువం దేవో బృహస్పతి దైవస్వరూపుడైన బృహస్పతికి, ఇంద్రుడికి, అగ్నికి, మనిషి జాతిలో దైవ సమానుడైనటువంటి పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు. వాళ్ళందరూ నీకు స్థిరమైన వారు అని చెప్పి దానికి అర్థం. అవునండి, దాని అర్థం అదే. అదే భాషలో అదే అనువాదపు పద్ధతిలో ఇది కూడా ఒకసారి చదవండి. కేవీవి సుబ్బరాజు గారు పెళ్లి మంత్రాల యోగ్యత లేని స్త్రీలను తారుస్తున్నారు. చాలామంది దీన్ని ఇంకోలా చదువుతున్నారు, కానీ అది తప్పు. యాక్చువల్గా మీ పద్ధతిలో అర్థం తీసుకుంటే కనుక నేను చెప్పిందే వస్తుంది. అవును, ఇప్పుడు ఏదో అన్నావు కదా, మా బాపనోళ్ళు ఏదో తప్పు చదువుతున్నారని. ఏంటో తప్పు? అరే చూడరా, ఇదేనా నువ్వు చదివిన మంత్రం? ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఇందులో మొదటే తే రాజా అని ఉంది, ఓ రాజా అంటున్నాడు. నువ్వు చెప్పిన దగ్గర అటువంటి సంబోధన ఎక్కడ ఏడిసిందిరా పనికి మాలేనా? ఈ మంత్రానికి ఋషి అంగీరసుడు, ఛందస్సు రాజస్తుతి. ఈ మంత్రాన్ని విడదీసుకుంటే ఎట్లా వస్తుంది? తే రాష్ట్రం ధారయతం రాజా, అది ఒకటి. వరుణో దేవో బృహస్పతి ఇంద్ర అగ్ని ధ్రువం. నీకు నీ రాష్ట్రమును ధరించే వారికి చంద్రుడు, వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని ధ్రువముగా ఉండుగాక. ఇక్కడ అర్థం ఏమిటి అంటే రాజు రాజ్యం సంతుష్టిగా ఉండాలని కోరుకోవడం. ఇక్కడ రాష్ట్రం అన్న పదానికి ప్రదేశం అని, ప్రజలని, దేహం అని, ఉపద్రవం అని అర్థాలు కూడా ఉన్నాయి. ఈ తాంబూలాలు పుచ్చుకునే దగ్గర ఈ మంత్రం చదువుతున్నారు కాబట్టి రాష్ట్రం అన్న పదానికి దేహం అన్న పదం తీసుకుంటే కూడా దాని అర్థం ఎలా వస్తుంది? నీకు నీ దేహాన్ని ధరించేవారికి చంద్రుడు, వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని ధ్రువముగా ఉండుగాక. నీకు నీ దేహాన్ని ధరించేవారికి అంటే అర్థం ఏంటి? ఇది పెళ్లి కొడుకును అడ్రస్ చేస్తే గనక అతని దేహాన్ని ధరించేది పెళ్లి కూతురు, పెళ్లి కూతురికి అడ్రస్ చేస్తే గనక ఆమె దేహాన్ని ధరించేది పెళ్లి కొడుకు. ఇప్పుడు ఈ మంత్రం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరిలో ఎవరికి అడ్రస్ చేసినా సరే ఇద్దరికీ కూడా దేవతలు మంచి చేస్తారని చెబుతుంది. ధ్రువంతే రాజా వరానికి రాజు అయినటువంటి వరుణుడికి, ధ్రువం దేవో బృహస్పతి దైవస్వరూపుడైన బృహస్పతికి, ఇంద్రుడికి, అగ్నికి, మనిషి జాతిలో దైవ సమానుడైనటువంటి పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు. వాళ్ళందరూ నీకు స్థిరమైన వారు అని చెప్పి దానికి అర్థం. ఎక్కడుందిరా అది? దాని మీనింగ్ అస్సలు పోలికైనా ఉందా నువ్వు చెప్పిన దానికి? నీకు నిన్ను ధరించేవాడికి అని ఉంది, అంటే ఇద్దరికి అని ఉంది. ఆవిడ ఒక్కదానికే వాడు ఎందుకు సూట్ అవుతాడు? ఇద్దరికి సూట్ అవ్వాలి కదా వాళ్ళు. ఈ వ్యాఖ్యానం ప్రకారం నాకేం అర్థమవుతుందంటే అది ఖచ్చితంగా నిజమేరా. కనీసం ఇద్దరు ముగ్గురిని కాదు, 10-15 మందిని పెట్టుకొని నువ్వు ఆ కంపెనీని నడిపేస్తున్నావురా. బ్రోకరేజ్ బాగానే వస్తుందా? పురోహితుడికి అమ్మాయి నిశ్చయించబడడం ఏంటి? పెళ్లి చేసుకోబోయేవాడికే కదా నిశ్చయించబడింది అని చెప్పి చాలా మందికి సందేహం వస్తుంది. ఏది ఆధారం? ఏది నువ్వు చెప్పిన దానికి ఆధారం ఏది? అమ్మాయులా వ్యాపారం చేసేవాడి మాటకి విలువ లేదు, ఆధారాలు చూపించాలయ్యా. దానం పుచ్చుకునేటువంటి హక్కు బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది ధర్మశాస్త్రాల ప్రకారం. దానం పుచ్చుకునేటువంటి హక్కు వస్తుంది బ్రాహ్మణులకి, బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉందని చెప్పి మనుస్మృతి చెప్పింది. మనుస్మృతి చెప్పింది, కానీ ఎవరు రాసిన మనుస్మృతి? మనువు రాసిందా, తెల్లతోలోడు రాసిందా? అది నువ్వు క్లారిటీ ఇవ్వాలి. మరి
ఎందుకు అంటే కన్యాదాత కన్యను వరుడికి దానం ఇస్తున్నాడు. ఒకవేళ మనుస్మృతిలో దానం బ్రాహ్మణుడికే ఇవ్వాలి అని రాసి ఉంటే మరి వరుడికి ఎట్లా ఇస్తున్నాడు అంటే నువ్వు చెప్పిన దాంట్లో ఏదో అబద్ధం ఉంది అని అర్థమవుతుంది. చెప్పడమే కాకుండా ఏ ఏ దానాలు చేయాలని చెప్పిన ఒక జాబితా కూడా చెప్పారు. దశదానాల జాబితా ఒకటి ఉంది, షోడశ దానాల జాబితా ఒకటి ఉంది. ఆ షోడశ దానాల జాబితాలో ప్రప్రథమంగా వాళ్ళు చేర్చింది కన్యాదానాన్ని. అట్నా నేను ఎక్కడ వినలేదే, ఒకసారి చెప్పు. కన్యాకనక దాసీచ శకటస్వ గజగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తథాక్షితి మేధస్యమై శ్రీశైవ శయ్యాచో భైతోముఖి తెలపర్వత విజ్ఞేయ మహాదానాన్ని షోడశ. ఆబ్రో గారు, ఆ షోడశ దానాలలో కాలపురుషుడు కూడా ఉన్నాడా? ఇదిగో ఇతనినే కాలపురుషుడు అంటారు. ఈయనను దానం ఇవ్వడము అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మృత్యువును దానం ఇయ్యడం. మీరు చెప్పిన లిస్టు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ 16 దానాలు కనుక మీరు బ్రాహ్మణుడికి చేసినట్లయితే తిరిగి మీరు వాటికి ప్రతిఫలంగా మరొకటి పొందుతారు అని చెప్పారు. అంటే ఈ 16 ఖచ్చితంగా దానం చెయ్యాలా, లేకపోతే కొన్ని చేసినా ఫలితం వస్తుందా? ఎందుకు అంటే చాలామందికి ఆడపిల్లలు ఉండరు, వాడు కన్యాదానం చేయలేడు కదా. మిగిలిన 15 దానం చేసినప్పటికీ ఫలితం రాదు అంటే గనక ఆ వ్యవస్థను ఏర్పరచుకున్న బ్రాహ్మణులకు నష్టమే కదా. ఎందుకంటే కన్య లేనివాడు మిగిలిన దానాలు కూడా చేయడు, చేసినా ఫలితం ఉండదు అని. పోనీ నువ్వన్నట్టుగానే కన్యను ముందు బాపనోడికి దానం చేసి ఆ తర్వాత వరుడికి దానం చెయ్యొచ్చు అంటావా? అది కుదరదు. ఎందుకంటే ఒకసారి దానం ఇచ్చిన తర్వాత ఆ బాలిక మీద ఆ తండ్రికి ఏ విధమైన అధికారము ఉండదు. మరి అమ్మాయిల తండ్రులు విచ్చలవిడిగా తమ కూతుళ్లను వరులకు దానం ఇచ్చేస్తున్నారు. అది ఎలా కుదురుతుంది? నీ గురువుని ఒక్కసారి అడుగు. గురువా ఈ రాంబాణంగాడు ఎలా అడుగుతున్నాడు, సరిగ్గా సమాధానం చెప్పకపోతే ఆ బ్రోకరు అంటున్నాడు, నువ్వు నాకు సరైన సమాధానం చెప్తే వెళ్ళి ఆడి ముఖాన కొడతాను అని చెప్పి అడుగు. తదనుగుణంగానే ఇవాళ కూడా పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో ఆ అమ్మాయి ముందుగా బ్రాహ్మణుడికి చెందుతుంది అనేటువంటి మంత్రాలు చదివిన తర్వాత మాత్రమే మనం పెళ్లి చేసుకుంటున్నాం. మంత్రం ఇక్కడ చూపించు, ప్రతి పదార్థం చూపించు, చదువు, అర్థం చెప్పు, అప్పుడు మాట్లాడు. అట్లా కాకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే కనుక నువ్వు ఆ బ్రోకర్వే. 1819లో అండర్లైన్ చేసుకోండి. శూద్ర కులాల్లో ఎవరికైనా పెళ్ళి అయితే ఆ అమ్మాయిని శోభనం రోజున మొట్టమొదటి అనుభవించేటువంటి హక్కు పురోహితుడికి ఉండేది. ఆ హక్కును రద్దు చేస్తూ 1819లో ఆంగ్లేయులు ఈ దేశంలో చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత క్రమేపీ ఆ ఆచారం మటుమాయమైంది. వాళ్ళు చూపించిన చట్టాలు కాదు బాబు, జరిగిన ఇన్సిడెంట్ల తాలూకు చారిత్రక ఆధారాలు కూడా చూపించాలి. ఎందుకు అంటే సతీ సహగమనాన్ని నిర్మూలిస్తూ కూడా బ్రిటిష్ వాళ్ళు చట్టాలు తెచ్చారు. కానీ సతీ అన్నది ఎక్కడ ఉంది ఈ దేశంలో? సతీ సహగమనం అన్నది ఏ పురాణంలోనూ ఏ ఇతిహాసంలోనూ కనపడదు. అడపాదడపా అక్కడక్కడ కనిపించినప్పటికీ అది ఐచ్ఛికంగానే కానీ ఎవరు నిర్బంధించి చేసినట్లుగా ఆధారాలు లేవు. భారతదేశంలోని పౌరుల మధ్య గొడవలు పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని సృష్టించింది, మనుస్మృతిని సృష్టించింది, అట్లాగే ఇటువంటి చట్టాలను సృష్టించింది. ఈ బ్రాహ్మణుడి శోభనానికైతే ఏ విధమైన చారిత్రకమైన లేదా సాహిత్యపరమైన ఆధారాలు లేవు. అందుకే నిన్ను ఆ బ్రో అనేది. అంటే 200 సంవత్సరాల చరిత్రలో వెనకపోతే, 200 సంవత్సరాలు అంటే మరీ దీర్ఘ సమయం ఏం కాదు మానవజాతి చరిత్రతో పోల్చుకుంటే. 200 సంవత్సరాల క్రితం పెళ్లి అయితే అమ్మాయిని మొట్టమొదటి అనుభవించేటువంటి హక్కు నాది అని చెప్పి పురోహితుడు గదిలోకి తీసుకెళ్లి మొదటి రాత్రి అనుభవించేవాడు. అవునండి, 200 సంవత్సరాలంటే పెద్ద ఎక్కువేం కాదు. చక్కటి ఆధారాలను మీరు తీసుకురాగలరు. ఎవడో బ్రిటిషోడు లేకపోతే మీ కమ్యూనిస్టు కుక్కలు రాసిన పుస్తకాలు కాకుండా బోల్డ్ సాహిత్యం ఉంటుందండి. ఎందుకంటే సమాజంలో ఏదైతే జరుగుతుందో అదే సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఒకప్పుడు అట్లా జరిగింది అనడానికి మీరు చక్కటి నిదర్శనాలను చూపించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నోటికి వచ్చినట్టు సునకములా మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొట్టే రోజులు పోయాయి. అసలు శూద్రుణ్ణి ముట్టుకోవడానికే అసహ్యించే బాపనోడు, మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టిన బేపనోడు ఆ శూద్రకన్యను తాకడమే కాక జింక్తింగ్ చేశాడు అని చెప్తున్నావు. శూద్రుడికి మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టాడు, వాడు నడిచిన నేల మీద కూడా వీళ్ళు నడవకూడదు అని అన్నావు. అటువంటిది ఇప్పుడు వచ్చి ఆ శూద్రకన్యను తీసుకెళ్ళి బేపనోడు జింక్తింగ్ చేశాడు అంటున్నావు.
ఇప్పటిదాకా నేను విన్నంత వరకు బేపనోడు తాను పెళ్లి చేసిన ప్రతి స్త్రీకి శోభనం చేశాడు అనే మీరు చెబుతున్నారు. ఇప్పుడు వచ్చి మీ రాజుల్ని వాళ్ళతో పాటు మీ కొంటోళ్ళని ఆ బేపనోళ్ళని పక్కన పెట్టి మా శూద్రకన్యలకు మాత్రమే వాడు శోభనం చేశాడు అని చెప్తున్నావా? అమ్మ అమాయులా బ్రో. సో బ్రాజు, నువ్వు అలా అనేటప్పుడు కనీసం ఒక్క మంత్రం కూడా చూపించకుండా నోటికి వచ్చింది చెబుతున్నావు. నువ్వు యథేచ్ఛగా ఏమాత్రము భయము బొంకు లేకుండా మా తాత మా మామ్మని బాపనోడు దగ్గర పడుకోబెట్టాడు అని చెప్తున్నావు. నువ్వు ఆ మాట అనేటప్పుడు ఏ ఆధారము చూపించకుండా ఉత్తుత్తనే నోటుత్తరంగా అనేసావు కాబట్టి నేను కూడా ఏ ఆధారం చూపించకుండా అదే మాటని అనగలను. మా తాత మా మామ్మని బేపనోడి దగ్గర పడుకోబెట్టాడు, అలాగే నువ్వు నీ ఇంట్లో ఆడబిడ్డని ఎదురింటోడి దగ్గర పడుకోబెట్టావు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సూ మీ. కానీ నా మీద కేసు పెట్టేటప్పుడు నువ్వు అన్న మాటకి చక్కటి ఆధారాలను చూపించాలి. ఏదో 4 తప్పుడు మాటలు కాదు, రికార్డెడ్ ఎవిడెన్స్ కావాలి. అట్లాగే ఆధారాలు, చరిత్రలో ఆధారాలు కావాలి. నువ్వు చెబుతున్న చెత్త ఆదికావ్యం రామాయణంలోనూ లేదు, పంచమవేదం మహాభారతంలో లేదు, ఆ తర్వాత వచ్చిన మృచ్చకటికంలోనూ లేదు, అభిజ్ఞాన శాకుంతలములోనూ లేదు. నేను తెలుగు భాషా విద్యార్థిని కాదు కాబట్టి మిగిలిన కాలాలకు చెందిన పుస్తకాలు నాకు తెలియదు. అటువంటి ఆధారాలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి పెట్టి నా మీద కోర్టులో కేసు వెయ్యి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. ఓకేనా? మిత్రులారా, కుక్కలు మురిగేటప్పుడు మనం చప్పట్లు కొడుతూ ఉన్నాం ఎన్నాళ్ళు. వీళ్ళు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వీడియోలో మరింత చెత్త ఉంది, కానీ ఇప్పటికే అరగంట అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆపుతున్నాను. మళ్ళీ తీరుకు ఉన్నప్పుడు మరి ఎప్పుడైనా మన ఆబ్రో గారిని పలకరిద్దాం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.